వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకి ఈరోజు కేసు సంబంధించిన డిఎస్సి కేసు సంబంధించిన అప్డేట్లు ఏం జరిగిందంటే, ఇక్కడే ఉన్నటువంటి మన లాయర్ గారు అయితే మన కేసు వేసినందుకు ఈరోజు 10 పిటిషన్స్ వేశారండి మొత్తానికి మనదే డిఎస్సి మీద వేస్తే, ఈరోజు చెప్పినటువంటి జడ్జి గారు ఏం చెప్పారు, తర్వాత మన లాయర్ గారు ఏం మాట్లాడిన ఇష్యూ చూసుకున్నట్టయితే, జడ్జి గారికి మనం 10 మెంబర్స్ పిటిషన్ వేశారని చెప్పేసి 10 మెంబర్సే కదా వేసిందని చెప్పేసి జడ్జి గారు దాన్ని తప్పదో పట్టారంటే 10 మెంబర్స్ కాదు సార్, చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ దగ్గర అంటే 2,50,000 మందికి మనము టెట్ డిఎస్సి కోసం వెయిటింగ్లో ఉన్నాము. ఆల్రెడీ మాకు చాలా టైం కావాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ గవర్నమెంట్ని కూడా ప్రపోజల్ పెట్టినాము. గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందని చెప్పేసి. అటు సైడ్ ఆంధ్రలో కూడా సరే టెట్ డిఎస్సికి అని చెప్పేసి వాళ్ళు టెట్కు 3 నెలలు, డిఎస్సికి 3 నెలలు, 6 నెలలు టైం ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఈరోజు మన సైడ్ నుంచి లాయర్ చెప్పారు. అట్లా అంటే మీరు వేసిందే 10 మెంబర్సే కదా, అంతకంటే ఎక్కువ లేదు అని చెప్పేసి అంటే, మాకు టైం ఇస్తే మేము రేపు 100 మందిని కాదు 1000 మందిని కూడా తీసుకొస్తాం, 1,00,000 మందిని కూడా తీసుకొస్తాం అని చెప్పేసి మన సైడ్ లాయర్ వాదించినారు. సరే అని చెప్పేసి అండి, మీరు మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి మనకు టైము ఇప్పుడు ఎట్లా అవుతుందని చెప్పేసి మాకు మీరు పోస్ట్పోన్ అడుగుతున్నారని చెప్పేసి అంటే, గ్రూప్ 1, హెచ్డబ్ల్యూఓ, డిఓ ఎగ్జామ్ జరిగినటువంటివి ఉన్నాయి కదా, ఇవన్నిటి పర్పస్లో మాకు టైం సరిపోవట్లేదు. ఆ టైం సరిపోవడం కోసం మాకు పోస్ట్పోన్ కావాలని చెప్పేసి అడగడం జరిగిందంటే, మరి హాల్ టికెట్ పెట్టలేదు కదా అంటే, హాల్ టికెట్ పెట్టలేదు కదా సార్, హాల్ టికెట్ మేము ఇప్పుడు మాకున్న 10 మెంబర్స్ హాల్ టికెట్ పెట్టారు కదా అని చెప్పేసి జడ్జి గారు అందుకేసి అని చెప్పేసి దీన్ని నేను పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి అన్నాడు. 10 మెంబర్స్ ఎందుకు సార్, చాలామంది హాల్ టికెట్లు అని చెప్పేసి గవర్నమెంట్ తరపు వచ్చిన లాయర్ వాళ్ళు ఏం చెప్పారంటే, దాదాపు అంటే 2,40,000 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు, ఆల్రెడీ ఎగ్జామ్స్కి రెడీ ఉన్నారు, ఎగ్జామ్స్ సిద్ధంగా ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సార్, ఇప్పుడు చేయడం కరెక్ట్ మాతోటి అవ్వదని చెప్పేసి, మాకు ప్రాబ్లమ్స్ వస్తామని చెప్పేసి ఇటు సైడ్ నుంచి మనకు గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు మాట్లాడినారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసారంటే, బెంచ్ నుంచి మనకు జడ్జి గారు ఫుల్ బెంచ్కి ఇచ్చేసారు. వీళ్ళకి టైం కావాలని చెప్పేసి ఆగస్ట్ హియరింగ్ 28th డేట్కి హియరింగ్ మనకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎటు సైడ్ నుంచి చెప్పినా మీరు చాలా లేట్గా వచ్చారని చెప్పేసి లాయర్ గారికి చెప్పడం జరిగింది మన జడ్జి గారు. సో ఏది ఏనమ్మటికి మనకు ఆగస్ట్ 28 అంటే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి, మనం చేసినా చేయకపోయినా లాభం ఏమీ లేదు. గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మనల్ని ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి, సో యూ డోంట్ మైండ్, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ కూడా ఆల్మోస్ట్ ఈజీగానే ఉందని చెప్పేసి అంటున్నారు. అది ఎట్లా ఉందని చెప్పేసి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటారు. వెలుగా ప్రిపేర్ అవ్వండి, చూద్దాం దేన్ని బట్టి ఏదైతే అది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా ఒక గంట లోపల నేను మిగతా ఈరోజు ఫస్ట్ సెమ్ సంబంధించిన టెస్టులు కూడా నేను దాని క్వశ్చన్స్ ఏదైతే పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.